సార్ పావురాల్లో ప్రేమ పావురాలు ఉంటాయండి, దానికి ఒక చక్కగా తోక చిక్కగా నడుస్తుంటాయి. అలా ఏం లేదు సార్, అట్లే ఉండదు, మనం అనుకున్నవి అవన్నీ కూడా లవ్ బర్డ్స్ అంటుంటారు. అవి వేరే. లవ్ బర్డ్స్ అనేటువంటివి అవి ఆర్నమెంటల్ బర్డ్స్ అన్నమాట. అవి ఎక్సోటిక్, బయటి అవి. మీరు ఇట్లాంటివి చూసినప్పుడు మీరు ఈ జూకి వెళ్ళి కానీ లేకపోతే కొన్ని పెట్స్, అవి పెట్ అంటారు కదా, మన కుక్కలు కదా మనం పెట్ గా పెంచుకున్నట్టుగా మనకి ఇష్టం ఉండి పెంచుకుంటాం కదా, ఈ బర్డ్స్ ని కూడా కొన్ని అమ్ముతుంటారండి. ఆర్నమెంటల్ బర్డ్స్ అంటే వాటి చూడడానికి చాలా ఇంపుగా చాలా చక్కగా అనిపిస్తాయి. సో అది జస్ట్ ఆర్నమెంటల్ బర్డ్స్ అలంకరణ కోసం బాగుంటాయి కాబట్టి ఇళ్లలో కొంతమంది పెంచుకుంటారు. సార్ పిచ్చుకలో ఎన్ని రకాలు ఉంటాయండి? చిన్న చిన్న పిచ్చుకలు కనిపిస్తాయి, బ్లాక్ కలర్ ఉంటాయి, కలర్ఫుల్ కనిపిస్తాయి. అంటే అవన్నీ కూడా సార్, అవన్నీ మీరు అన్నబెట్టి ఉంటవి. చాలా వరకు మన దగ్గర ఉండే పిచ్చుకలు అయితే మనవే, ఇదేం లేదు, ఇది డొమెస్టిక్ గా ఉన్నటువంటి స్పారోస్ మన అన్ని కూడా మనం ఇళ్లలో మనం చిన్నప్పుడు చూసినాయి కానీ ఇప్పుడు ఏమైనా కనిపిస్తాయి. ఇవి కాకుండా కొన్ని ఫారెస్ట్ లో ఉన్నటువంటివి కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో థ్రోటెడ్ స్పారో అని ఒకటి ఉంటుంది, అది స్పారో లాగానే ఉంటుంది, బట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎల్లో థ్రోటెడ్ స్పారో. థ్రోట్ దగ్గర ఎల్లో కలర్ ఉంటుంది, చెప్పారు కదా మీరు. థ్రోట్ దగ్గర ఎల్లో రంగు ఉంటుంది అనమాట. చిన్న ఉంటాయండి బ్లాక్ కలర్ లో. అవి ఇంట్లో చాలా రకాలు ఉంటాయి సార్. పిచ్చుక కాదు అది, అంటే మరో రకమైనటువంటి. ఇప్పుడు ఎన్నో రకాల, ఇందాక నేను అన్నాను కదా ఆర్నమెంటల్ బర్డ్స్ బయట నుంచి వచ్చినట్టు కూడా ఉంటాయి. ఏంటి అడవుల్లో కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా పిచ్చుక లాగా ఉండేటువంటివి ఎన్నో పిపిట్స్ అని ఉంటాయి. పిపిట్ దాని పేరు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా వరి కళ్ళం దగ్గర పోయినప్పుడు అక్కడ ఉంటాం కదా మనం, ధాన్యం అంతా చేస్తూ ఉంటాం, గుంపులుగా వచ్చేస్తాయి. అవి ఎక్కువగా పిపిట్స్ అని ఉంటాయి. వాటిని అందులో ముఖ్యమైన ప్యాడీ పిపిట్ అని ఉంటుంది. అది ప్యాడీ అంటే ధాన్యం కదా అని పేరు, సింపుల్ గా ఉంటది అంతే. వరి ధాన్యం దగ్గరకు వచ్చేటువంటి స్పారోని పోలినటువంటి బర్డ్ అన్నట్టు, దాని పేరు పిపిట్. ఇట్లా పిపిట్స్ చాలా రకాలు ఉంటాయి. దాన్ని చూసి మనం అట్లా అనుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న బర్డ్స్ ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్ బర్డ్స్ అని ఉంటాయి. ఆ సన్ బర్డ్స్ చిన్నది చాలా, దాంట్లో కూడా మళ్ళీ ఎన్నో రకాల. పర్పుల్ సన్ బర్డ్ నేను ఒకటి చెప్పాను. ఇవేం చేస్తాయి, వీటి యొక్క ఆహారం ఏంటంటే ఫ్లవర్స్ లో ఉన్నటువంటి మకరందం ఉంటది కదా, ఆ మకరందాన్ని అవి తీసుకుంటాయి. బటర్ఫ్లై లాగా. అందుకని దాని ముక్కు ఇలా చిన్నగా ఉంటుంది. బర్డ్ ఇంతే ఉంటది, ఒక 10 to 20 grams ఉంటుంది. అది సన్నగా ఉండి దాని ముక్కు లోపల నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. మనం చూడొచ్చు, మనం చాలా సార్లు ఎక్కడైతే ఈ ఫ్లవర్స్ ఉంటాయో మకరందం లోపల ఉండేది మకరందం, నెక్టార్ అంటారు, దాన్ని చేస్తుంటాయి ఇలా. అలాగే ఫ్లవర్ పేకర్ అని ఉంటది, అది కూడా చిన్న బర్డే. ఫ్లవర్స్ ని అది తింటది అనమాట. పెకింగ్ అంటే ఇట్లా కొట్టడం, ఇంగ్లీష్ లో ఫ్లవర్ పేకర్ దాని పేరు. ఆ ఫ్లవర్ పేకర్స్ లో కూడా మళ్ళీ చాలా ఉంటాయి. అలాగే మునియాస్ అని ఉంటాయి, అది కూడా చిన్న బర్డే, గింతే ఉంటది అది. అందులో 3-4 రకాల మునియాస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే స్కేలీ బ్రెస్టెడ్ మునియా, దాని పేరు. బ్రెస్ట్ అంటే ఈ భాగం, స్కేలీ అంటే స్కేల్స్ లాగా ఉంటాయి, చిన్న చిన్న స్కేల్స్. అంటే ఏంటండి, మనం చిన్న చేప మీద పొలుసులు ఉంటాయి, ఆ పొలుసుల్లాగా సన్నటి పొలుసులు ఉంటాయి కాబట్టి స్కేలీ బ్రెస్టెడ్ మునియా అంటారు. ఇంకో రకమైన మునియా ఉంటది, అది 3 రంగుల్లో ఉంటది. అంటే తెలుపు భాగము, ఇంకో కలరు, నలుపు రంగు, 3 రంగులు దాంట్లో కనబడతాయి దాని బాడీలో. సో ఇట్ ఈస్ కాల్డ్ ట్రై కలర్ మునియా, దాని పేరు అంతే. సో ఇట్లా రకరకాలు ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు అవన్నీ పేర్లు చెప్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సార్ కొంతమంది అంటే కొన్ని ప్రాంతాల్లో విదేశీ పక్షులు వస్తున్నాయి ఈ సంవత్సరం, ఈ ప్రాంతంగా వస్తాయి, ఎక్కడి నుంచో సౌత్ ఆఫ్రికా నుండి వస్తుంటాయని వాస్తవం. అక్కడ నుంచి అన్ని వేల కిలోమీటర్లు వస్తాయండి ఇక్కడికి. మీకు అలాంటిది మంచి ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒకటి. సైబీరియా నుంచి వస్తాయి. సైబీరియా నుంచి ఒక పక్షి అమోర్ ఫాల్కన్ అని ఉంటది. ఫాల్కన్ అంటే ఏం లేదు సార్, ఫాల్కన్ అంటే డేగా. ఇప్పుడు గ్రద్దలు ఉన్నాయి కదా, ఎన్నో రకాలు ఉంటాయి. మనం చాలా వాటిని గద్దలు అనేస్తాం, కానీ వాటికి పేర్లు వేరు ఉంటాయి. గద్దలు ఏంటంటే, గద్దలు చేసేటువంటి పని నేను జస్ట్ 1 minute చెప్తాను. ఇప్పుడు పక్షుల్లో ఈ గ్రద్దలు అనేటువంటివి పెద్దగా ఉంటాయి. వీటి పని ఏంటంటే, ఇవి మాంసాహార పక్షులు. ఇవి దాని తత్వమే అదనమాట. అంటే దాని యొక్క అలవాటే అది, మాంసాహార పక్షి అది. ఇవేం చేస్తాయి, చిన్న పక్షుల యొక్క జనాభాని కంట్రోల్ చేస్తాయి, చంపేస్తాయి, వాటిని చంపేసి తినేస్తాయి అంతే. అంతేకాదు సరీసృపాలు ఉంటాయి కదా, తొండలు, బల్లులు, లేకపోతే సర్పాలు అంటే పాములు, ఇవన్నీ సరీసృపాలు, వాటి యొక్క జనాభాలను కూడా కంట్రోల్ చేస్తాయి అట్లా. సో ఇవి మనం మామూలుగా చెప్పుకునే మనం గద్దలు అంటాం.